చిన్న ఊర్లో రమ్య అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఊహలు చూడటం, కొత్త విషయాలు ఆలోచించడం ఎంతో ఇష్టం. ఒకరోజు ఆమె తన నచ్చిన స్కెచ్ ప్యాడ్ తీసుకుని పార్క్లో కూర్చుంది. కాగితం మీద కార్టూన్ జంతువులను గుడారంలో గీయడం ప్రారంభించింది. ఆ గుడారం లోపల జింక, కోడి, నక్క కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటాయి. రమ్య తన కల్పనలో ఆ జంతువులకి ప్రత్యేక గుణాలు ఇస్తుంది. జింక చిటపటగా పరుగెత్తడంలో నిపుణం, కోడి ఎప్పుడూ కొత్త పాటలు పాడేది, నక్క తేలిగ్గా ఏ సమస్యనైనా పరిష్కరించేది. తరువాత రమ్య తన ప్యాడ్ని మూసేసి ఇంటికి వెళ్లే సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆమె గీసిన జంతువులు ఊహల నుండి బయటకు వచ్చి నిజంగా మాట్లాడటం ప్రారంభించాయి. అవి రమ్యకు ధన్యవాదాలు తెలుపుతూ, "నీ ఊహ వల్లే మాకు జీవితం లభించింది" అని చెప్పాయి. జంతువులు రమ్యకు ఒక విజ్ఞప్తి చేశాయి. "మేము ఎల్లప్పుడూ నీ స్నేహితులం కావాలనుకుంటున్నాం. నీ ఊహలతో ప్రపంచానికి కొత్త కొత్త కథలు ఇవ్వు" అని చెప్పాయి. రమ్య ఆనందంతో, "మీరు ఎప్పుడూ నా ప్రియమైన స్నేహితులం" అని ఆనందంగా అంగీకరించింది. ఆ తర్వాత రమ్య తన గుడారంలోని జంతువుల కథలతో పుస్తకాలను రాయడం ప్రారంభించింది. అవి పిల్లలందరికీ ఎంతో ప్రియమైనవిగా మారాయి. ప్రతి ఊహ కూడా ఒక కొత్త ప్రపంచం కావచ్చు.